హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు విశాఖపట్నం ఉన్నటువంటి డైమండ్ పార్క్, అదేవిధంగా రైల్వే న్యూ కాలనీ చూద్దామండి. ప్లస్ దాంతోపాటు మరి కొన్ని లోకల్లో ఉన్నటువంటి ఏరియాలను కూడా మీకు చూపెడతాను. ముఖ్యంగా కార్ షెడ్ నుండి మన పిఎం పాలెం లోపలికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈరోజు మీకు చూపెట్టబోతాను. ఈ మూడు కలిపి ఈ యొక్క బ్లాక్లో మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఎందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఏరియా మనకి ఎల్ఐసి డివిజన్ లైఫ్ ఉన్న జంక్షన్ అండి. ఇది మీకు చూపెట్టలేదు, ఒకసారి రౌండప్ చేసి ఇంకొక ఏరియాకి తీసుకెళ్తాను మీకు. ఇదేంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా సర్కిల్ అనమాట అండి. ఇక్కడ డివిజనల్ ఆఫీసు చూడండి. ఇది మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి పక్కకి వెళ్తున్నాం మనం, దాని పక్క నుంచి వెళ్తాం అన్నమాట. డివిజనల్ ఆఫీస్ పక్క నుంచి ఆ జంక్షన్ ఇది అన్నమాట. సో మీరు చూడండి, ఇది మీకు ఈ రూట్ నేను చూపెట్టలేదు. సో కాబట్టి ఈ రూట్ని మరి కొత్తగా ఉండాలి కదా మీకు ఏదో చూపెట్టేది. అందుకని ఎల్ఐసి ఆఫ్ ఇండియా డివిజనల్ ఆఫీస్ నుంచి బయట నుంచి కాంప్లెక్స్ రూట్ వెళ్తున్నాం. ఈ రూట్ మీకు నేను చూపెట్టలేదు. ఓకే, ఇదండి ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ రూట్. ఇది కాంప్లెక్స్కి వెళ్తుంది రూటు. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. చెట్లు అన్నీ అడ్డు వస్తున్నాయి, చూస్తున్నారు కదా. పక్కన ఉన్నటువంటిది ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్. ఇక్కడ చూపెడదామన్నా మీకు చెట్లు ఫుల్గా ఉన్నాయి, కనపడదు. కూడా వర్షం వస్తుంది కాబట్టి ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ రూట్లో మనం ఉన్నామండి. ఈ రూట్లో నుంచి మనము కాంప్లెక్స్ రూట్లో ఉన్నమాట. సో ఇది ఎల్ఐసి డివిజనల్ ఆఫీసు రూట్. ఇది రోడ్డు అయితే అదే. ఓకే, సో ఈరోజు ఈ విధంగా మనం మరొక రూట్లో నుంచి వచ్చామాట కాంప్లెక్స్కి. చూడండి, ఇది ఎల్ఐసి ఆఫ్ ఇండియా రూట్ నుంచి, ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ నుంచి మనము కాంప్లెక్స్ రూట్ వరకు వచ్చాము. ఈ రూట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఈ కాంప్లెక్స్ దగ్గర నుంచి మరొక డైమండ్ పార్క్ అనే రూట్కి తీసుకెళ్తాను మీకు. చూడండి, సో ఇదంతా కాంప్లెక్స్ మీకు ఇంతకుముందు చూపెట్టాను. అంటే అనేక రూట్ల నుంచి మన కాంప్లెక్స్ రావచ్చు అన్నమాట. మీకు ఇప్పుడు ఒక డైమండ్ పార్క్ అనే రూట్కి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట, డైమండ్ పార్క్. సో చూడండి, ఈ విధంగా కాంప్లెక్స్ లోపల దగ్గర నుంచే మరి ఒక డైమండ్ పార్క్ అనే ఏరియాకి నేను తీసుకెళ్తున్నాను. ఈ రూట్లన్నీ కూడా మీరు చూడాలి కాబట్టి నేను మీకు చూపెడుతుంటా. సో చూస్తున్నారు కదా, అంతా కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఇంతకుముందు కాంప్లెక్స్ తీసుకెళ్ళాను కానీ ఈ రూట్ని చూపెట్టలేదు మీకు. ఈ సైడు రైట్ సైడ్ చూపెట్టాను కానీ లెఫ్ట్ సైడ్ చూపెట్టలేదు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి షాప్స్ అండి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనం ఈ కాంప్లెక్స్ నుండి ఇక డైమండ్ పార్క్ అనే ఏరియాకి మనం వెళ్తాం అన్నమాట అండి. సో ఇలాగ వచ్చాము. ఇప్పుడు డైమండ్ పార్క్ అనే ఏరియాకి మనకి సిగ్నల్ పడ్డది. మనం ఆ విధంగా మనం డైమండ్ పార్క్ అనే రూట్కి వెళ్తాం అన్నమాట అండి. చూస్తున్నారు కదా, డైమండ్ పార్క్ ఏరియాకి వెళ్తాము. సిగ్నల్ దాటుతున్నాము. దాటి అంటే కాంప్లెక్స్ నుంచి ఇలాగొచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడ డైమండ్ పార్క్ అనే ఏరియా వస్తుంది అన్నమాట అండి. సో చూడండి, ఇదంతా కూడా విశాఖపట్నం సిటీ మాట. సిటీలో ఒక వన్ ఆఫ్ ద పార్క్స్ ఇది. సో ఇది డైమండ్ పార్క్ అనే ఏరియా. అంటే ఆ డైమండ్ పార్క్ సిటీలో ఉంటుంది, ఒక చిన్న చిన్న పార్క్ కింద, దాంట్లో కూర్చోవచ్చు మనం వెళ్ళి. సో ఇదేనండి మనకి పబ్లిక్కి. నాకు భూమి లేదనుకుని మాత్రం అనుకోండి, ఇదంతా మన ప్లేస్. ఇదంతా రోడ్లు కానీ కనపడుతున్న ఏరియా ఉన్న పార్క్ ఉంది చూసారా, డైమండ్ పార్క్ అని రాసి ఉందా. సో డైమండ్ పార్క్. సో కాబట్టి మీరు ఇదంతా డైమండ్ పార్క్ ఏరియా అండి ఇదంతా కూడాను. సో డైమండ్ పార్క్ చుట్టూ తిరుగుతున్నాం మనం. డైమండ్ పార్క్ చుట్టూ మనం తిరుగుతున్నాం అన్నమాట. ఇది డైమండ్ పార్క్ అండి ఇది. సో ఇక్కడ ఏంటంటే డైమండ్ పార్క్ మీరు చూస్తున్నారు. డైమండ్ పార్క్ అనేది మనకి ఇది చుట్టూ తిరుగుతుందన్నమాట అండి. కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న డైమండ్ పార్క్. సో ఎవరైనా సేద తీర్చుకోవాలనుకుంటే ఎవరు ఏమనరండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు సాయంత్రం వరకు ఉండి కూడా వెళ్ళొచ్చు. ఎవరో మాకేం లేదనుకోండి, మీకు విశాఖపట్నంలో ఈ పార్కులన్నీ మీవే. సో దీనికి ఫీజు ఏమి ఉండదండి. డైమండ్ పార్క్ అయితే ఫీజు ఏమి ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి కూర్చుని. అయితే చెడు పనులు ఏమి చేయకుండా ఉండాలి, అది అంతే, అంతకుమించి ఏమి ఉండదు.
మన భారతదేశ పౌరులు మనకున్న హక్కులు ఏంటంటే మన భూభాగం మీద అంతా కూడా మనం శుభ్రపరచుకోవాలి, మనం ఈ విధంగా అనుభవించుకోవచ్చండి. ఓకే, ఇది ఒక ఏరియా అండి, ఇది మనకి డైమండ్ పార్క్ అనే ఏరియా. ఇక్కడ లోకల్ సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు నేను చూపెడుతున్నాను, మీరు చూపెట్టినవి అన్నీ కూడా అన్నమాట ఇవి. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక సిటీలో ఉన్న ఒక ఏరియా. ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందను సిటీ. సోను విజను, ఇంకా అనేక షాప్స్ ఉన్నాయి చూసారా, పెద్ద పెద్దవి. సో ఎలాగ ఉందండి ఈ ప్లేస్, ఇప్పుడు చూపెడుతున్న ప్లేస్ ఎలాగ ఉంది ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో నేను ఏదైతే మన ప్లేస్లు ఉన్నాయన్నీ చూపెట్టుకుంటూ ఇంకా మీరు చూడండి కొన్ని ప్లేస్లు నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇది మీకు చూపెట్టలేదు. సో ఈ ప్లేస్ని చూడండి ఎలాగుందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది ఒక కొత్త ప్లేస్ మరలా తీసుకొచ్చాను, మీకు కొత్త ప్లేస్కి తీసుకొచ్చాను అన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఒక కొత్త ప్లేస్. ఇది ఈ ప్లేస్ ఏంటనేది గమనించండి, కామెంట్ చేయండి. ప్లేస్ ఏంటి, ఎక్కడ తీసుకొచ్చాననేది మరి విశాఖపట్నం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మరి సిటీని అనుకున్నటువంటి సిటీ ఇదంతా కూడా. ఓకే, ఈ ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి. సో నాకు తెలుసు అయినా చెప్పలేదు, కామెంట్ చేసి మిగతా వాళ్ళకి మీరు చెప్పండి, విశాఖపట్నం ఉన్న వాళ్ళు. ఈ రూట్ని ఈ విధంగా అనుకుంటే ఈ క్రాస్ చేసాం కదా, ఆ ప్లేస్ ఏంటో మీరు చెప్పండి. చూశారు, రైల్వే న్యూ కాలనీకి ఎంటర్ అవ్వమండి. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అంతా కూడా రైల్వే న్యూ కాలనీ. దీన్ని రైల్వే న్యూ కాలనీ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, విశాఖపట్నంలో ఉన్నటువంటి రైల్వే న్యూ కాలనీ ఏరియాలో మనం జర్నీ చేస్తున్నాం. ఈ విధంగా ఉంటుంది చూడండి. మనం జగదాంబ చూసాము, అది కాకుండా ఎడిషనల్గా ఈ రోజున రైల్వే న్యూ కాలనీ కూడా మీకు నేను చూపెడుతున్నాను అన్నమాట. ఇది రైల్వే న్యూ కాలనీ ఏరియా మాట అండి ఇది. ఓకే, చూడండి రైల్వే న్యూ కాలనీ ఎలా ఉన్నదనేది మీరు తెలియపరచండి. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్లో ఉన్నటువంటి డైమండ్ పార్క్ మీదుగా మధ్యలో ఒక ప్లేస్ చెప్పలేదేమో, అది మీరు కామెంట్ చేసి చెప్పండి, కావాలని చెప్పలేదు. కాబట్టి మీరు మరలా రైల్వే న్యూ కాలనీలో ఏ విధంగా ఉంటుందని చూపెడుతున్నాను అనమాట. విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి రైల్వే న్యూ కాలనీ అంటారు దీన్ని. ఓకే, సో ఎలాగున్నదండి, బాగుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా బాగుంది అనుకుంటారని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయటం అనేది అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు మీకు కావాల్సినటువంటి వీడియోలు ప్రతి భూభాగాన్ని, భారతదేశ భూభాగాన్ని, మీకు కొత్త భూభాగాన్ని చూపెడతాను. మీకు చూపెట్టిన కాదండి, అందరూ చూపెట్టిన కాదు, ఎవరు చూపెట్టమని ప్లేస్లు కొన్ని మీకు నచ్చవచ్చు, కొన్ని మీకు చాలా అద్భుతంగా నచ్చవచ్చు. మీకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చవచ్చు, కానీ ప్రతి భూభాగాన్ని మన భూభాగాన్ని మనం చూసుకోవాలి కదా. ఈ రోడ్లన్నీ మనయే కదా, మన రోడ్డు ఏమైపోతుందని మనకి ఉండాలి కదా బాధ. సో మన భారతదేశంలో ఉన్నటువంటి గార్మెంట్ ఇవన్నీ కూడా మనయేనండి. ఎందుకంటే మన ఆస్తులవి, మన ఆస్తుల్ని మనం అనుభవించుకోవాలి, చూడాలి, రక్షణగా మనమే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయకూడదు. సో మన ఇంట్లో మనం చెత్త వేసుకుంటాము, అదేవిధంగా మన దేశం అంటే మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. సో ఇది రైల్వే న్యూ కాలనీ ఏరియా అండి ఇది. సో రైల్వే న్యూ కాలనీ ఏరియా జంక్షన్కి వచ్చాము. సో ఓకేనా, మీరు ఇది రైల్వే న్యూ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి ఒక సర్కిల్ అండి ఇది, చూడండి. సో ఈ రూట్లోకి మీరు రాలేదు, ఈ రూట్ను కూడా మీకు నేను చూపెట్టాను, ఈ కొత్త రూట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎలాగ ఉంది మీరు కామెంట్ చేయండి. సో ఇది రైల్వే న్యూ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి ఒక జంక్షన్ అన్నమాట. ఓకే, సో మీరు ఇందాక చెప్పాను కదా, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు అయితే ఆ ఏరియా పేరు ఏంటో మీరు చెప్పండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కార్షెడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నామండి. సో కార్షెడ్ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాము. దీన్ని కార్షెడ్ నుంచి పిఎం పాలెం బస్ స్టాప్స్ ఉంటాయండి, ఇక్కడ లాస్ట్ బస్ స్టాప్ వరకు మనం వెళ్తాం. సో పిఎం పాలెంలో ఉన్నటువంటి ఏరియా అండి ఇది, కార్షెడ్ నుంచి. అంటే ఇప్పటివరకు రైల్వే న్యూ కాలనీ వరకు వచ్చాము, అక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ ఇంచుమించు ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది.
సో 20 కిలోమీటర్ ఉంటుంది. మరి ఈ ప్లేస్ని కూడా చూపెట్టాలని చెప్పి మరి నేను మీకు ఇక్కడ చూపెడుతున్నాను. సో అక్కడికి ఇక్కడికి 25 కిలోమీటర్స్ వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ కొన్ని వీడియోలు ఉంటాయి కాబట్టి నేను తీయలేదు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇది పిఎం పాలెం మరి లాస్ట్ బస్ స్టాప్ వరకు మనం వెళ్తున్నాం కార్ షెడ్ నుండి. సో ఎలా ఉందో చూడండి, మీకు బాగుందనిపిస్తుంది. సో నాకు బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన విశాఖపట్నం ఉన్నటువంటి సిటీకి అనుకున్నటువంటి ఈ యొక్క రూట్స్ అన్నీ కూడా మీకు చూపెడుతున్నానండి. సో అంతా కూడా ఒక వీడియోలో రాదు కాబట్టి మీకు పార్ట్లు తీసి ఆ పార్ట్లు కలిపి మీకు చూపెడుతున్నాను. సో మొదట మనం ఎల్ఐసి నుంచి మరి కాంప్లెక్స్ మీదుగా మరి డైమండ్ పార్క్ ఏరియా వచ్చి అదేవిధంగా రైల్వే న్యూ కాలనీ వరకు వెళ్ళాము. మధ్యలో ఒక ఏరియా ఉన్నది. సో ఆ ఏరియా ఏంటో తెలుసుకోమని చెప్పాను. సో అది మీరు కామెంట్ చేయండి, ఒక ఏరియా పేరు నేను చెప్పలేదు కావాలని. ఓకే ఫ్రెండ్స్, సో అది విశాఖపట్నంలో కామెంట్ చేయండి, లేదంటే ఎవరికి తెలియకపోతే నేనే కామెంట్ చేస్తాను, చూద్దురు కానీ. సో చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం కారు షెడ్ నుండి ఇప్పుడు ఈ యొక్క పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ వరకు వెళ్తానమాట. సో బస్సు వెళ్తాను చూసారా. సో ఇక్కడికి ఆర్కే బీచ్ నుంచి వచ్చిందన్నమాట అండి ఇది బస్సు. దాంట్లో పైన కనపడుతుంది పిఎం పాలెం అని రాసింది కూడా మీకు కాల్ చూడండి. సో ఇదంతా కూడా పిఎం పాలెం ఏరియా అండి. ఇదంతా కూడా పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ వరకు మనం చూపెడుతున్నాము. సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందోనో. సో ఈ బస్సు వల్ల ఫ్రంట్లో మనకి అడ్డు వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ మీకు తీసుకొస్తాను, రైట్ సైడ్ కూడా మీకు చూపెడతాను. లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము, అదేవిధంగా రైట్ సైడ్లో కూడా మీకు చూపెడతాను. ఇది పిఎం పాలెం ఏరియా. సో ఒకటండి, ఈ ఏరియాలో నేను ఎందుకు చూపెడుతున్నా అంటే మీరు ఎక్కడున్నా కూడా విశాఖపట్నం అంతా చూసినట్టు ఉండాలి. ఇన్ని ఏరియాలు ఉన్నాయి, ఈ విధంగా ఉంటాయని చెప్పి. చెన్నై కూడా వస్తాను, అదేవిధంగా మీకు ఢిల్లీ వస్తాను, అన్ని ఏరియాలు వస్తానండి. ఇండియాలో ఉన్న అన్ని ఏరియాలని, అక్కడ ఉన్నటువంటి సిటీలని, అక్కడ ఉన్నటువంటి విలేజెస్ని అన్నీ నేను చూపెడతానండి. ఇది ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. సో ఈ విధంగా చూపెడతాను. ఇది ఒక కొత్త ప్రయత్నం అండి. మన అఖండ భారతదేశం అన్ని ఏరియాలని కూడా మీరు చూడాలి, నేను చూపించాలి. సో నేనే చూపించాలి, ఎందుకంటే అది నా యొక్క సంకల్పం. మొట్టమొదట ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. దీని తర్వాత ఎంతోమంది మరి ప్రయత్నిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఏరియాలు మాత్రమే మన యొక్క ఫ్రెండ్స్ యూట్యూబర్స్ చూపెట్టారు. అది కూడా బైక్ మీద వెళ్తూ మరి చాలామంది చూపెడతారు. ఇక్కడ నువ్వే కొన్ని ఏరియాలు, ఇన్ని ఏరియాలు ఇలాగా మరి చూపెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. కారు మీద అయితే నేను తీసుకెళ్ళి మొత్తం ప్రతి ఏరియాని చూపెడుతున్నాను. చూడండి, ఇది పిఎం పాలెం ఏరియా మాట ఇది. సో కార్ షెడ్ నుండి మరి పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ వరకు నేను తీసుకెళ్తున్నాను అనమాట. మధ్యన ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మీరు విశాఖపట్నం వచ్చినా కూడా ఇవన్నీ మీకు తెలియదు. తెలియడానికి చాలా టైం పడుతుంది తిరగటానికి. కాబట్టి నేను మీకు చూపెట్టేస్తున్నాను. అదేవిధంగా మరి కొత్త ప్లేస్ని కూడా చూపెడతాను మీకు. మీరు ఎక్కడున్నారో కామెంట్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. 500 లైక్లు మరి ఈ యొక్క వీడియోకి టార్గెట్ పెట్టాను. మీరు లైక్లు చేస్తే నేను ఇంకా ముందుకెళ్తాను. సో డియర్ ఫ్రెండ్స్, మరి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అది ఫ్రీయే, ఖర్చు అవ్వదు. మీరు అందరూ చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది మాత్రమే చేశారు. చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి చేసుకుంటే మీకు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి, నాకు ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇలా ఉన్నది ఫ్రెండ్స్, పిఎం పాలెంలో ఉన్నటువంటి ఏరియా ఇది. లాస్ట్ బస్ స్టాప్ వరకు నేను తీసుకెళ్తున్నాను. కార్ షెడ్ నుంచి పిఎం పాలెం మధ్యలో ఏ విధంగా ఉంటుంది అనేది పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ మధ్యలో చూపెడుతున్నాను. ఇవన్నీ షాప్స్ అండి, బ్యాంకులు ఉంటాయి, అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ అందుబాటులో ఉంటాయి మీకు. ఇక్కడ కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. మిద్నాపూర్లో ఏ విధంగా ఉన్నదో ఇక్కడ కూడా ఉంటాయి. సో మీరు అనుకుంటారు అక్కడక్కడ చూపెడతాను, ఆ ఏరియా అనుకుంటారు. అదే కాదండి, నేను అన్ని ఏరియాలు చూపెడుతున్నాను ఇక్కడ. సో నేను ఏ ఏరియాలో ఉన్నాను కాదు, ఒకటి చెప్తున్నానండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది లాస్ట్ బస్ స్టాప్లోకి వచ్చామాట మనం. పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, ఇది పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్. ఇలా అందరూ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లోపల ఉన్నాయి. ఆ లోపల కంటే వెళ్ళాలి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలంటేనే. సో ఈ విధంగా మనము పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్కి వచ్చామండి. సో ఈ పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ నుంచి మళ్ళీ మన కార్ షెడ్కి లెఫ్ట్ సైడ్ చూస్తున్నమాట. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ చూపెడుతున్నాను మీకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే ఈ విధంగా కనపడుతుంది. ఇందాక రైట్ సైడ్ చూపెట్టాను. ఓకే, సో ఈ యొక్క బిల్డింగ్స్, ఈ షాప్స్ అన్నీ కూడా ఈ విధంగా కనపడుతుంటాయి లెఫ్ట్ సైడు. చూడండి ఫ్రెండ్స్, ఎలాగున్నది మీకు ఏమనిపిస్తుంది?
నేను చేస్తున్న ఈ ప్రయాణంలో మీకు ఎంతమంది దీన్ని లైక్ చేస్తారనేది కూడా మీరు లైక్ చేసి నాకు తెలియపరచండి. మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. నేనైతే అణువణువు నేను చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నేను తీసుకెళ్తూనే ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే నా ఎంకరేజ్మెంట్. మీరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అక్కడ కనపడుతుంటుంది సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి అని సరిపోతుంది. రెండోది అక్కడ బెల్ అనేది గంటగా ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. సో అదేవిధంగా అక్కడ లైక్లని ఉంటుంది, లైక్ చేయండి. మీకు అవకాశం ఉంటే కామెంట్ చేయండి. సో కాబట్టి మీ యొక్క ఎంకరేజ్మెంట్తో నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో మన ఫ్రెండ్ ఈ విధంగా మరి నడుస్తున్నదండి. ఓకే. సో కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ చూపెడతాక నేను ఇలాగా కెమెరా ఇలా పెట్టానండి. సో లెఫ్ట్ ఎందుకంటే రైట్ సైడ్ వచ్చాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు రాంగ్ రూట్లో ఎలాగ వస్తుంటే యాక్సిడెంట్లు అలా జరుగుతాయి అన్నమాట. రాంగ్ రూట్ రాకూడదు, మనం ఎక్కడున్నా కూడా కరెక్ట్గా వెళ్ళాలి. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నప్పటికీ నన్ను బ్లెస్ చేయండి, నాకు ఎంకరేజ్ చేయండి. సో కామెంట్ చేసినప్పుడు మాత్రం ఏంటంటే నాకు సలహాలు ఇవ్వండి, పాజిటివ్ కామెంట్స్. నాకున్న నాలెడ్జ్ తోటి మీకు వివరిస్తున్నాను. ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే నాకు క్షమించండి. సో నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. సో కాబట్టి నేను ఒక వినూత్నంగా యూట్యూబ్లో మరి నేను చాలా విషయాలు నేను పెద్ద పెద్ద యూట్యూబర్లను చూసి నేను నేర్చుకున్న చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి మంచి పనులు లేకపోతే వాళ్ళు చేసిన రాంగ్స్ వివరించారు, అవన్నీ ఫాలో అవుతున్నాను. ముఖ్యంగా నా కామెంట్స్ ఏంటంటే నా వ్యక్తిగత జీవితము వాటి గురించి కాదండి. నేను మీకు ఎలా చూపెడుతున్నానో ఏ విధంగా చూపెడతాను, అయితే మీకు నాకున్న రిలేషన్ దాని మీద మాత్రమే కామెంట్ చేయండి. మనం ఎందుకంటే మన దేశాన్ని అఖండ భారతదేశాన్ని మన అందరం చూడాలి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని, మన అన్ని రాష్ట్రాలను కూడా మనం చూపెట్టగలగాలి. సో ఒక తెలుగు యూట్యూబర్గా మీకు అందరికీ నేను ఒక వినూత్న ప్రయత్నం నేను చేస్తాను. అఖండ భారతదేశాన్ని ముందు నేను చూపెట్టిన తర్వాత మరి వరల్డ్కి ఎంటర్ అవుతాను. సో కాబట్టి మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. సో ఇదంతా కూడా అండి పిఎంపాలెమే మాట. మనం ఇందాక రైట్ సైడ్ వచ్చాము, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్లు చూపెడతాను మీకు. అంటే నేను చేసే ప్రయత్నం ఏంటంటే కొత్తగా మీకు కనపడుతుందని అనుకోండి. ఎందుకంటే ఎవరో కూడా ఎక్కడ ఒక పిక్నిక్ స్పాట్లు అవి చూపెడతారు కానీ ఇవి చూపెట్టరు. కానీ ప్రతిదీ చూడవలసిందే కదా, ఒక కొత్త ప్లేస్ని చూడవలసిందే మనం ఏదైనా కూడాను. ఈ కట్టడాలే కదా, ఒకప్పుడు ఈ కట్టడాలని లేవు కాబట్టి ఏదో ఒక కట్టేవారు, గోల్కొండ కోట అని మరి అటువంటి కట్టేవారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కోటలు అయిపోయినాయి ఇప్పుడు. అప్పుడు లేవు కాబట్టి మనకు అద్భుతంగా ఉండే. ఇవి కూడా కట్టడాలే కదా. సో ఈ కట్టడాలను కూడా మీరు చూడవచ్చు. సో అప్పుడు మరి అప్పుడు పరిపాలించిన రాజులు కట్టిన కట్టడాలు అప్పుడు అందరూ ఇంకా మరి డెవలప్ అవ్వరు కాబట్టి మన వాళ్ళు కట్టిన కట్టడాలను కూడా మనం చూసుకోవాలి కదా. సో కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మరి నేను మరలా మీ ముందుకు వస్తాను. మీ జీవీరావు సైన్ అప్.